అందరికీ నమస్తే అండి. గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 వరకు అసెంబ్లీలోనూ అలాగే బయట కూడా చంద్రబాబు నాయుడు గారి పతనాన్నే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు పట్ల అవమానంగా ప్రవర్తించడం, హేళనగా మాట్లాడడం, కేసులు నమోదు చేయడం, ఆయన్ను వ్యక్తిగతంగా కుటుంబపరంగా అన్ని రకాలుగా దూషించేలా తమ నాయకులను ప్రోత్సహించడం, ప్రేరేపించడం, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి మంచి పదవులు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి మంత్రి పదవిలో కూర్చోబెట్టడం, ఇలా చాలా చేశారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. ఎంత పరుషంగా ఎంత అసభ్యంగా తిడితే అంతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తిన పెట్టుకుంటారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కాంపిటీషన్, ఒక పోటీయే నడిచింది, అంతర్గత పోటీ. అందుకే రోజా గారు, కొడాల నాని గారు, ఈవెన్ వంశీ గారు, వల్లభనేని వంశీ గారు, జోగి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా పోటీ పడేవారు అనమాట చంద్రబాబు గారిని తిట్టడానికి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులకు అలవాటు చేసిన సంస్కృతి. అలాగే ఆయన సీఎంగా ఉండగా ఐపీఎస్లో కూడా చంద్రబాబు గారిని ఎవరు అరెస్ట్ చేస్తారు, ఆయన మీద ఎవరు కేసు నమోదు చేస్తారు, మార్గదర్శి మూలాలను ఎవరు దెబ్బ కొడతారు, రామోజీరావు గారిని ఎవరు అరెస్ట్ చేస్తారు, వాళ్ళు మంచోళ్ళు, మంచి అధికారులు, వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చేద్దాం, కావాల్సిన పోస్టింగ్ ఇచ్చేద్దాం అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. యాక్చువల్లీ అవన్నీ మనసులో పెట్టుకుంటే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అదే హేళనగా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 11 సీట్లే. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయన కేవలం అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అసలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనే లేదు. అందరు ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో ఆయన కూడా ఒక ఎమ్మెల్యే. కానీ ఈరోజు ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, అసెంబ్లీలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చూసుకుంటే ఫస్ట్ సీఎం గారు, తర్వాత డిప్యూటీ సీఎం, తర్వాత మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులందరూ ప్రమాణ స్వీకారం తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగాలి. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఎప్పుడో లాస్ట్లో ఉండాలి. కానీ మంత్రుల ప్రమాణ స్వీకారం అయిన వెంటనే వాసంశెట్టి సుభాష్ గారు, మంత్రుల్లో చివరి ప్రమాణ స్వీకారం చేసింది వాసంశెట్టి సుభాష్ గారు, ఆ వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు ప్రమాణ స్వీకారానికి. ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలను అందరినీ పిలిచారు. ఆ తర్వాత ఇతర ఎమ్మెల్యేలు, సాధారణ ఎమ్మెల్యేలను పిలిచారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయారిటీ ఇచ్చారు. అలాగే అక్కడ ఎమ్మెల్యేలకు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వెహికల్ వెళ్ళకూడదు, బయట పార్కింగ్ ఏరియా ఉంటుంది, అక్కడే పెట్టి ఆ లోపలికి నడుచుకుంటూనే వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ప్రత్యేక కేటగిరీ కింద ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించండి, మంత్రుల వాహనాలతో పాటు ఆయన వాహనాన్ని కూడా లోపలికి అనుమతించండి అని చెప్పి చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. సో అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ప్రోటోకాల్స్, ఎటువంటి స్పెషల్ హక్కులు, ఏమీ లేవు. కానీ చంద్రబాబు గారు ఇచ్చారు. ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. చంద్రబాబు గారు ఒప్పుకుంటేనే ఆయన ఈరోజు అసెంబ్లీ లోపలికి వాహనంతో రాగలిగారు. చంద్రబాబు గారు ఒప్పుకుంటేనే ఆయన ఈరోజు ముందుగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. సో నెక్స్ట్ 5 years కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇలాగే వ్యవహరిస్తాం, హేళనగా కానీ, అవమానంగా కానీ, వ్యక్తిత్వ హననం చేసేలా కానీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడకూడదు అని చంద్రబాబు గారు ఈరోజు ఆదేశించారంట. చిన్న చిన్న అంశాలను ఏమీ రాజకీయం చేయొద్దు, అనవసర విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ దూషించొద్దు, విమర్శించొద్దు, కేవలం గత ప్రభుత్వ లోపాలను మాత్రమే చెప్పండి, లోపాలను చెప్పే ఆ విషయంలో మాత్రమే విమర్శించండి, అంతే తప్ప వ్యక్తిగతంగా మాత్రం అసలు ఆయన జోలికి వెళ్ళొద్దు, అనవసరంగా ఆయన్ను పనిగొట్టుకొని విమర్శించే పనులు మాత్రం చేయొద్దు అని చెప్పారనమాట. అలాగే ప్రతిపక్షం ఎమ్మెల్యేలు అందరి విషయాల్లో కూడా ఇలాగే ఉండాలి, ప్రజలు వాళ్ళకి శిక్ష ఇచ్చారు, ఆ శిక్ష వాళ్ళకి సరిపోద్ది, మనకు ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు, సో మనం ఇంకా ప్రత్యేకంగా వాళ్ళని శిక్షించాల్సిన పని ఏమీ లేదు, వాళ్ళు వ్యవహరిస్తే, ఒకవేళ తప్పుగా వ్యవహరిస్తే అప్పుడు మనం దానికి సమాధానం చెప్తాం, అంతే తప్ప అనవసరంగా వాళ్ళని దూషించడం కానీ, వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడడం కానీ, అవమానకరంగా మాట్లాడడం కానీ చేయొద్దు, చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి కొత్త ఎమ్మెల్యేలకు అందరికీ కూడా చంద్రబాబు గారు చెప్పారు. అలాగే అధికారులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల హుందాతనంగానే వ్యవహరించండి, బాధ్యతగానే వ్యవహరించండి, ఆయన ఎంతైనా ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తి అని సీరియస్గానే చెప్పారంట. అది చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన చూపిస్తున్న సింపతి, ప్రత్యేకమైన ప్రేమ కాదు, ప్రత్యేకమైన అభిమానం కాదు, సానుభూతి, సింపతి. చంద్రబాబు నాయుడు గారి సింపతి మీద నెక్స్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.